ధర్మస్థలిలో వందల కొద్ది శవాల్ని పాతిపెట్టానని చెబుతున్న భీమా ఇప్పుడు మాట మార్చడం మొదలుపెట్టాడు. భీమా మాటలో చాలా స్పష్టంగా తెలుస్తోంది, తాను పాతిపెట్టిన చోట శవాలు లేవని, అవి ఎక్కడికెళ్ళాయో అర్థం కాలేదని చెప్పుకొస్తున్నాడు. భీమా నిన్న సాయంత్రం ఒక నేషనల్ మీడియాకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చాలా సంచలనాత్మక విషయాలు చెప్పాడు. ఎవరైతే భీమా ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తున్నారో ఇతని గురించి మీకు తెలియనిది కాదు. ఇతనే ధర్మస్థలిలో మహిళల పైన లైంగిక దాడి జరిగింది, వాళ్ళని మానభంగం చేసి అత్యంత దారుణంగా చంపి నా దగ్గరికి తీసుకొచ్చి శవాలని పాతిపెట్టమని చెప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 4వ తేదీన చేసిన ఈ ఫిర్యాదు పైన కేరళ ప్రభుత్వం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ గడిచిన 15 రోజులుగా ధర్మస్థలిలో అణువణువును వెతుకుతోంది. ఎక్కడ శవాలు ఎక్కడ, అస్థిపంజరాలు ఎక్కడ అంటూ తవ్వకాలు జరుపుతోంది. అంతేకాదు అత్యాధునిక టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంది సిట్. ఏదైతే జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉంటుందో రాడార్ సిస్టమ్ని తీసుకొచ్చి తవ్వకాలు జరిపింది. ఎక్కడ తవ్వినా శవాల జాడ దొరకలేదు. ఆ శవాలకు సంబంధించిన అస్థికలు కూడా ఇంతవరకు దొరకలేదు. 6వ పాయింట్లో కొన్ని అస్థికలు పుర్రెలు దొరికినప్పటికీ వాటిపైన ఇంకా ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. బాహుబలి కొండపైన ఒక మహిళ డెడ్ బాడీ దొరికింది. బకెట్లలో తీసుకొని ఆ డెడ్ బాడీని కిందకి తీసుకొచ్చి ఫోరెన్సిక్కి పంపించారు. కానీ ఆ మహిళని చంపిందెవరన్నది కూడా బయటపడలేదు. ఎందుకంటే భీమా చెబుతున్న మాటలకి ధర్మస్థలలో ప్రాక్టికల్గా అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలకి పూర్తి విరుద్ధం కనిపిస్తున్నాయి. ఎందుకంటే భీమా వందల కొద్ది శవాల్ని పాతానని చెప్పాడు. 500 మందికి పైగా మహిళలు ధర్మస్థలలో గడిచిన దశాబ్దాల కాలంగా హత్యలకు గురయ్యారని, మానభంగాలకు గురయ్యారని, రేపులకు గురయ్యారని చెప్పుకొచ్చాడు. భీమా తనే 100కు పైగా శవాలని ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో పాతిపెట్టానని చెప్పాడు. భీమా మాటల్ని పూర్తిగా నమ్మిన సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ భీమా మాటల్ని నమ్మి అతను తీసుకెళ్ళి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపింది. ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం దాదాపు 16 చోట్ల తవ్వకాలు జరిపితే కేవలం 2 చోట్ల మాత్రమే అస్థికలు లభించాయి. ఒకటి 6వ స్పాట్, రెండవది 11వ స్పాట్. అయితే ఈ శవాలకు సంబంధించిన హిస్టరీ బయటకు రావాలి. వీటిపైన టెక్నికల్ ఎవిడెన్స్ని సిట్ సంపాదించాలి. దీనికి ఈ శవాలకు సంబంధించి ఇంతవరకు సిట్ ఎటువంటి అధికారిక ప్రకటనలు కూడా చేయలేదు. కానీ భీమా నిన్న ఇండియా టుడే అనే ఒక జాతీయ ఛానల్తో మాట్లాడాడు. ఆ ఛానల్లో చాలా కీలకమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. భీమా చెప్పిన మాటల్లో మొట్టమొదటిది ఏంటి అంటే, నేను శవాలని పాతి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ స్థానాలు లేకపోతే ఆ ప్రాంతాలు ఆ భూభాగంలో మార్పులు వచ్చాయి, అందుకే నేను చెప్పిన చోట శవాలు దొరకట్లేదని చెప్తున్నాడు. రెండో మాట వచ్చేసి శవాలని ఎవరైనా దాచిపెట్టుంటారా, అక్కడి నుంచి తొలగించి ఉంటారంటే ఉండవచ్చు అని కూడా సమాధానం చెప్తున్నాడు. మూడో మాట వచ్చేసి తను ఎక్కడైతే శవాలని పాతిపెట్టానో ఆ ప్రాంతాలని నేను పూర్తి స్థాయిలో గుర్తించలేకపోయానని కూడా చెప్పాడు. అంతేకాదు ఇప్పుడు సిట్తో పాటు తాను కూడా ఉన్నాడు. తవ్వకాలు జరిగే సందర్భంలో ఏం దొరికాయి ఎక్కడ అని చెప్తే ఉత్త వాటర్ తప్ప ఎక్కడా ఏమీ కనిపించలేదని చెప్పుకొస్తున్నాడు భీమా. అంతేకాదు నేత్రావతి నది సరిహద్దులో నది ఒడ్డున దాదాపు 70 మంది మహిళల మృతదేహాల్ని పూడ్చిపెట్టానని కొత్తగా ఒక లెక్క కూడా చెబుతున్నాడు. అంతేకాదు ఒక రోడ్డు పైన మనం 13వ స్పాట్ చూసాము. 13వ స్పాట్లో రోడ్డు పైన దాదాపు 10ల సంఖ్యలో అక్కడ నేనే స్వయంగా డెడ్ బాడీని తవ్వి పూడ్చిపెట్టానని చెప్తున్నాడు. ఈ 13వ స్పాట్ పైన మరికొందరు సాక్షులు కూడా ఉన్నారు. ఒక 7 మంది అదనపు సాక్షులు సిట్ ముందు వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. కానీ ఇంతమంది కలిసి ధర్మస్థలలో డెడ్ బాడీస్ని పాతిపెట్టాము, డెడ్ బాడీస్ని చూసాము, డెడ్ బాడీస్ పాతిపెట్టారు, అక్కడ మహిళలపై మానభంగం జరిగింది, వాళ్ళని చెరిచి చంపి రక్కి హింసించి ఆ తర్వాత ప్రాణం తీశారని సాక్ష్యాలు వాంగ్మూలాలు చెప్తున్నారు. ఒక వర్గం పూర్తి స్థాయిలో ధర్మస్థలలో హత్యల స్థలంగా మార్చేస్తున్నారు. ధర్మస్థల పూర్తి స్థాయి క్రైమ్ జరిగిందని చాలా బలంగా విశ్వసనీయంగా చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా అవి ఎక్కడా కనిపించట్లేదు. భీమా కూడా ఇప్పటికీ తను మొదట ఏదైతే పోలీసులకు తను ఫిర్యాదు చేశాడో, తన వాంగ్మూలాన్ని ఇచ్చాడో ఆ వాంగ్మూలంపైనే నిలబడి ఉన్నాడు, కట్టుబడి ఉన్నాడు. శవాల్ని పాతింది ఈ చేతులతోనే పాతిపెట్టానని ఇండియా టుడే ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు.
తాను పాతిన ప్రాంతాలను గుర్తుంచుకున్నానని 20 సంవత్సరాల పాటు నేను ధర్మస్థలలో లేను, అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది కాబట్టి 20 ఏళ్ల క్రితం తాను పాతిపెట్టిన చోట్లు కానీ ప్రాంతాలు కానీ నేను సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోవచ్చు, మరొక ప్లేస్లోనైనా ఖచ్చితంగా శవాలు ఉంటాయి, వాటి అస్థికలు దొరుకుతాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే భీమా ఇంకా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. తాను శవాల్ని పాతిపెట్టిన ప్రాంతాలు సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నానేమో కానీ ఖచ్చితంగా పాతిపెట్టింది మాత్రం అబద్ధం కాదని చెప్తున్నాడు. ఇప్పటికీ తాను పాప భీతితో భయపడుతున్నానని, వాళ్ళ అంత్యక్రియలు వాళ్ళ పద్ధతిలో సరైన మార్గంలో సరైన పద్ధతి ప్రకారం జరగలేదు కాబట్టి వాళ్ళు తనను వెంటాడుతారని, వాళ్ళ ఆత్మలు తనని వెంటాడుతాయని చాలా స్పష్టంగా చెప్తున్నాడు భీమా. తనకు భయం ఉందని, ఎవరైతే ఆ శవాల్ని మనుషుల్ని హత్య చేసి మహిళల్ని చంపేసి హత్య చేసి శవాలిచ్చిన వారి పట్ల భయం లేదని, తనకు శవాలిచ్చిన వాళ్ళ పేర్లు బయట పెట్టడానికి ధీమాగా ఉన్నానని, ఎటువంటి భయం లేదని, తను పాతిపెట్టిన శవాలకు సంబంధించి మాత్రమే తనకు భయం ఉందని చెప్పుకొస్తున్నాడు భీమా మాటలు వింటుంటే ఇంకా ధర్మస్థలలో ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. భీమా ప్రస్తుతం బెల్తంగడి జైల్లో ఉన్నాడు. అతనికి పూర్తి సెక్యూరిటీ ఇచ్చారు. ఈ సెక్యూరిటీ మధ్యలోనే ఇండియా టుడే ఛానల్ ఒక సంచలనమైన ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో భీమా ఎవ్వరూ వినలేని నమ్మలేని నిజాలు మాట్లాడుతూ వచ్చాడు. భీమా మాటలు, అతని గొంతులో ఉన్న ధీమాను చూస్తుంటే ఖచ్చితంగా సిట్ మరికొంతకాలం ధర్మస్థలలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. ఇంకొంతకాలం, ఇప్పటికే దాదాపు 16 స్పాట్లలో తవ్వకాలు జరిగాయి, 16 చోట్ల తవ్వకాలు జరిపారు, రాడార్లను తీసుకొచ్చారు, అట్లాగే ప్రొక్లైనర్ల సాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. చాలా వేగంగా విచారణని పూర్తి చేయడానికి సిట్ ప్రయత్నం చేస్తోంది. సిట్లో దాదాపు సిట్ సిబ్బంది కూడా భారీ ఎత్తున పనిచేస్తుంది. ఫోరెన్సిక్ టీం ఉంది, ఇక్కడ మండల రెవెన్యూ టీంలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి చాలా ఇన్వెస్టిగేషన్ని ముందుకు వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. భీమా చెప్తున్న మాటల్ని చూస్తుంటే సిట్ విచారణ ఇంకా ముందుకు పోతుందనేమో అర్థమవుతోంది. ఎందుకంటే తాను ఇప్పటికీ 16 స్పాట్లు మాత్రమే చూపించాడు, మరికొన్ని స్పాట్లను కూడా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే భీమా ఇంకొక 16 స్పాట్లను గుర్తించినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 30 నుంచి 32 స్పాట్లలో తాను శవాల్ని పాతిపెట్టినట్టుగా చూపించాలని తెలుస్తుంది. ఒక ప్రశ్నలో భీమా చెప్పిన సమాధానం వింటే భయం వేస్తుంది. ఎక్కడ ప్రత్యేకంగా ఈ ప్లేస్లో శవాల్ని పాతిపెట్టమని వాళ్ళు మీకు చెప్పలేదా అంటే భీమా చెప్తున్నాడు, ఒకప్పుడు ఇది అటవీ ప్రాంతం, అటవీ భూమి ఎక్కువగా ఉండేది, రోడ్ల విస్తరణ తక్కువగా ఉండేది, ఎక్కడ డెడ్ బాడీ దొరికితే అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేవాళ్ళమని చెప్తున్నాడు భీమా మాటలన్నీ మొత్తం విచారణని మరో మలుపు తిప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ విచారణ ముందుకు సాగుతుందని అర్థమవుతుంది. ఇప్పటికే కర్ణాటకలో ధర్మస్థల హత్యల వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సిట్ విచారణ పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఏమీ లేని చోట సిట్ తవ్వకాలు జరుపుతుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఏకంగా అసెంబ్లీలో సురేష్ కుమార్ అనే ఎమ్మెల్యే హోంమంత్రి పరమేశ్వర్కి ప్రశ్నలు సంధించారు. ఇంకా ఎంతకాలం ఈ విచారణ కొనసాగుతుంది, కనీసం మధ్యంతర రిపోర్ట్ అయినా సిట్ నుంచి తీసుకోవాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారు. బీజేపీ చాలా బలంగా విశ్వసిస్తోంది ధర్మస్థల ప్రాశస్త్యాన్ని తగ్గించడం కోసం మాత్రమే అక్కడ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఎటువంటి హత్యలు జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ధర్మస్థలలో హత్యలు లేవనే వాదననే బలంగా సమర్థిస్తున్నారు. ఇప్పుడు మరో వర్గం మాత్రం అక్కడ హత్యలు జరిగాయి, విచారణ జరగాలని చాలా బలంగా ఒత్తిడి చేస్తున్నారు. దానికి సౌజన్య కేసు కావచ్చు, డాక్టర్ అనన్య కేసు కావచ్చు, లేకపోతే మరొక కేసు కావచ్చు, ఈ కేసులన్నింటినీ ఉదాహరణలుగా చూపిస్తున్నారు. ఈ అన్నింటి నేపథ్యంలో భీమా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు దుమారం రేపుతోంది. శవాలని భీమా అభిప్రాయం ప్రకారం అక్కడ శవాలని ఎవరైనా మాయం చేసి ఉంటారా? భీమా పూడ్చిపెట్టిన తర్వాత డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి మరో చోట ఖననం చేయటమో లేకపోతే ధ్వంసం చేయటమో నాశనం చేయటమో చేసి ఉండుంటారా? భీమా మాటల్ని నమ్మాలా? భీమాకి పిచ్చి ఉందనే చర్చ కూడా కొంత ఇప్పుడు కర్ణాటకలో జరుగుతుంది. ఇది మాస్ బరియల్ కాదు, మాస్ హిస్టీరియా అనే ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సో భీమా మాటల్ని ఎంతవరకు నమ్మాలి? మీరేమనుకుంటున్నారు? ఈ భీమా చెప్పే మాటల్ని ఎంతవరకు నమ్మాలి? ఇంకా అతని మాటల్లో కనిపిస్తున్న ధీమాని ఎలా చూడాలి?
మీరేమనుకుంటున్నారు? ధర్మస్థలలో శవాల అస్థికలు దొరుకుతాయనుకుంటున్నారా, లేదంటే ఈ డ్రామా ఇలాగే కొంతకాలం ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం, ధర్మస్థల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.